హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ మిస్టర్ మిడిల్ క్లాస్. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇట్ ఇట్ ఈస్ ఎ వన్ టైమ్ వాచబుల్. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్లో సినిమా మొత్తం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్న ఇబ్బందులన్నీ కూడా క్లియర్ కట్గా చాలా రియలిస్టిక్గా చూపిందామని ట్రై చేశారు. అది కొంతవరకు మాత్రమే వర్కౌట్ అయ్యింది. రిమైనింగ్ సినిమాలోనే ఎక్కడా కానీ ఎమోషన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, లేదంటే బీజిఎమ్స్ గానీ, అంతంత మాత్రాన వర్కౌట్ అయ్యాయి. ఇంకా స్టోరీ లైన్ విషయానికొస్తే చాలా సింపుల్. ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది కాబట్టి నేను ఎక్కువ స్టోరీని రివీల్ చేయను. ఇంకా స్టోరీ లైన్ విషయానికొస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్. ట్రైలర్ చూస్తే మీకే సినిమా మొత్తం అర్థమైపోతుంది. శ్రీకాంత్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడు. అనుకోకుండా వెంకటేశ్వర స్వామి ఎదురైనప్పుడు ఒక వరం కోరుకుంటాడు. ఆ వరం వల్ల వచ్చిన ఇబ్బందులేంటి? ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? అన్నదే స్టోరీ లైన్. ఇంతకు మించి నేను సినిమా స్టోరీ లైన్ ఎక్కడ రివీల్ చేయను. ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా మనకు తెలిసిన స్టోరీ, మనకు తెలిసిన సినిమాలన్నీ గుర్తుకొస్తాయి. 20 కిడ్స్ కానీ, 90 కిడ్స్ కానీ చాలా సినిమాలైతే గుర్తొస్తాయి ఈ సినిమా చూస్తున్నప్పుడు. ఆ టైంలోని రన్ అవుతున్న సినిమా కింద డైరెక్షన్ చేశారు. అండ్ డైరెక్టర్ 'జి. నాగేశ్వర రెడ్డి' గారు తన ప్రీవియస్ ఫిలిమ్స్‌లోని యాక్షన్, డ్రామా, ఎమోషనల్ ఇలా అన్ని జోనర్స్‌ని టచ్ చేశారు. కానీ ఫస్ట్ టైమ్ తను ఒక ఫ్యాంటసీ, కామెడీ జోనర్‌లోనే మూవీ తీయాలనుకున్నారు కాబట్టి, ఈ జోనర్‌ని ట్రై చేశారు. ఇది వర్కౌట్ అయింది. అయితే ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుంది కానీ, పార్ట్ 2 గూడా ఉంటుందని లాస్ట్‌లో ఒక హింట్ ఇచ్చి వదిలేశారు. డీసెంట్ క్లైమాక్స్ తోటి ఎండ్ చేశారు సినిమాని. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్ బానే ఉంది. కామెడీ అక్కడక్కడ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ బానే ఉన్నది. మనకి తెలిసిన స్టోరీనే కావడం వల్ల కొత్త స్టోరీని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇంకా స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, ఆహ్, ఎమోషన్స్ కానీ ఇదంతా కూడా బానే వర్కౌట్ అయింది. సో, ఫైనల్‌గా ఒక్క వర్డ్ అయితే నేను చెప్తున్నాను. ఈ వీకెండ్‌కి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ శ్రీకాంత్‌కి ఒక గట్టి కమ్‌బ్యాక్ అయితే పడిందని నేనైతే చెప్తున్నాను. సో, ఈ సినిమాకి నేను 5కి 2.5 ఇస్తున్నాను. మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్‌లో పెట్టండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.